హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఫ్యాట్ తెలుగు. మనం ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు లేదా ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఈసారి ఎలాగైనా సరే ఇది సాధించాలని బలంగా అనుకుంటాం. కానీ కొద్ది రోజులు గడిచేసరికి సీన్ రివర్స్ అవుతుంది. అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మన మెదడు మనల్ని ఎలా మోసం చేస్తుంది? మనం చేసే 5 తప్పులేంటి? ఈరోజు ఈ వీడియోలో నువ్వు అనుకున్నది ఎందుకు జరగట్లేదు అనే దానికి వెనక ఉన్న షాకింగ్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఒక పవర్ఫుల్ సొల్యూషన్ కూడా ఉంది. సో కొత్తవారు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి కారణం ప్లానింగ్ ఆఫ్ పాలసీ. సో సైకాలజీ ప్రకారం మనం ఒక పనిని పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని ఎప్పుడు తక్కువగా అంచనా వేస్తాం. ఉదాహరణకు మీరు ఒక పనిని 2 గంటల్లో పూర్తి చేయాలనుకుంటే దానికి కనీసం 4 గంటలు పడుతుంది. మన రియాలిటీని కాకుండా మన ఊహల్లో ఉండే బెస్ట్ కేస్ సినారియోని నమ్ముతాం. దీనివల్ల పని పూర్తి కావడమే కాకుండా స్ట్రెస్ పెరిగి ఆ పని మధ్యలోనే వదిలేస్తాం. ఇక గోల్స్. మీరు మీ గోల్ గురించి అందరికి ముందే చెప్పేస్తున్నారా? అయితే మీరు ఫెయిల్ అవ్వడానికి అది కూడా ఒక కారణం కావచ్చు. దీన్ని ఐడెంటిటీ సబ్జెక్షన్ అంటారు. సో మన లక్ష్యం గురించి ఎదుటివారికి చెప్పినప్పుడు వారు మనల్ని మెచ్చుకుంటారు. ఆ మెచ్చుకోలు వినగానే మన బ్రెయిన్కి మనం ఆ పనిని ఇప్పటికే సాధించేసామనే ఒక ఫేక్ సాటిస్ఫాక్షన్ అయితే, అంటే డోపమైన్ హిట్ అయితే వచ్చేస్తుంది. సో అందువల్ల ఆ పని చేయాలనే కసి తగ్గిపోతుంది. అందుకే పని అయ్యే వరకు సైలెంట్గా ఉండండి. ఇక చాలామంది అనుకున్నది జరగకపోవడానికి కారణం పర్ఫెక్షన్. అంత పర్ఫెక్ట్గా ఉండాలి, సరైన టైం రావాలి అని వెయిట్ చేస్తూ కూర్చుంటారు. గుర్తుంచుకోండి, డన్ ఈజ్ బెటర్ దెన్ పర్ఫెక్ట్. మీరు అనుకున్నది జరగాలంటే ముందు మొదలు పెట్టాలి. పర్ఫెక్ట్ కోసం వెయిట్ చేసేవాడు ఎప్పుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గరే ఉండిపోతాడు. అండ్ ఇంకోటి ఏంటంటే పాయింట్ నెంబర్ 4, ఇది కంఫర్ట్ జోన్. మనం అనుకున్నది జరగాలంటే మనం మారాలి, కానీ మన మెదడు ఎప్పుడు పాత అలవాట్లకే స్టిక్ అయ్యి ఉండాలని చూస్తుంది. దీన్ని హోమియోస్టేసిస్ అంటారు. కొత్తగా ఏదైనా చేయబోతే మన బాడీ లోపల ఒక తెలియని భయం, బద్ధకం మొదలవుతాయి. ఈ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రానంత వరకు మీరు ఎన్ని ప్లాన్స్ వేసినా అవి పేపర్ మీద మాత్రమే మిగిలిపోతాయి. ఇక లాస్ట్ సొల్యూషన్ ఏంటంటే, మరి దీన్ని ఎలా అధిగమించాలి? సింపుల్గా మైక్రో హ్యాబిట్స్. పెద్ద గోల్స్ కాకుండా రోజువారీ చిన్న పనుల మీద ఫోకస్ చేయండి. అంటే మీ గోల్స్ ఎవరికి చెప్పకండి. పనిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టండి. రిజల్ట్ గురించి కాకుండా ప్రాసెస్ గురించి ఆలోచించండి. మీరు అనుకున్నది జరగాలంటే మీరు అనుకోవడం మానేసి చేయడం మొదలు పెట్టాలి. సో ఫైనల్ ఇంకా చెప్పాలంటే, చూసారుగా, మీరు కూడా ఇలాగే ఏదైనా అనుకుని మధ్యలో ఆపేశారా? అయితే అదేంటో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఆర్ఎస్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాం. అంతవరకు బై బై, టేక్ కేర్.